నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆప్కో కోఆప్టెక్స్ మధ్య ఎంఓయూ, చేనేత వస్త్రాలు విరివిగా విక్రయించేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి సవిత వెల్లడి. ఆలపాటి గెలుపును కాంక్షిస్తూ విస్తృత ప్రచారాలు, గ్రాడ్యుయేట్స్ తో సమావేశాలు, ఆలపాటికి అండగా నిలవాలని ప్రజాప్రతినిధుల విన్నపాలు. అన్నదాతలకు అండగా కూటమి ప్రభుత్వం, వైసీపీ రైతుల ద్రోహి, మండిపడ్డ వ్యవసాయ కమిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అడ్వకేట్ అమెండ్మెంట్ బిల్లును వ్యతిరేకించిన న్యాయవాదులు, జిల్లా కోర్టు ఎదుట ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ధర్నా. చేనేత వస్త్రాల విక్రయానికి ఏపీ, తమిళనాడుకు చెందిన ఆప్కో కోఆప్టెక్స్ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. విజయవాడలో మంత్రి సవిత, తమిళనాడు మంత్రి గాంధీ సమక్షంలో రెండు సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం మేరకు కోఆప్టెక్స్ లో ఆప్కో వస్త్రాలను అమ్మనున్నారు. దీనివల్ల చేనేత కార్మికులకు లబ్ధి చేకూరనుంది. The fast selling product ever since it has been eating bamboo yarn, this is bamboo express man. We are exporting to European countries. Home textiles we are doing. This one is cushion covers, table mats, cotton, 100% cotton. We are doing a value added. You are doing value added work. Silk saree. It's a special coating also. We call it as fancy. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. కొత్తపేటలోని ఆక్స్ఫర్డ్ స్కూల్ సిబ్బందిని కలిసి కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్సీ నసీర్ డిప్యూటీ మేయర్ సజ్జిలా కోరారు. సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ది పథంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారని, పట్టభద్రులు కూటమి ప్రభుత్వానికి తమ మద్దతు ఇచ్చి అండగా నిలవాలని అన్నారు. రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి తమ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కలవడం జరుగుతూ ఉంది. ఒక విశేషమైనటువంటి స్పందన ప్రజల్లో కానీ పట్టాభద్రుల్లో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక కొత్త ఆశతో ప్రజలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం, చదువుకున్నటువంటి విద్యావంతులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ఆలోచనతో ఉన్నారు. రాష్ట్రం అభివృద్ధి పదంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, కూటమి నాయకత్వంలో ముందుకు సాగుతుందని చెప్పి వాళ్ళందరి ఆలోచనలు ఉన్నాయి. దానికి తగినట్టే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా అందరికీ సుపరిచితులు. ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్క వ్యవస్థ కూడా ముందుకు సాగుతుంది, అభివృద్ధి చెందుతుందని ఒక మంచి దృక్పథంతో ప్రజలు, పట్టాభద్రులు, నిరుద్యోగులు అందరూ కూడా రేపు 27వ తారీఖున తప్పకుండా తమ మొదటి ప్రాధాన్యత ఓటును ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పి కలవడం జరుగుతూ ఉంది. ఎంప్లాయీస్ ఉన్న ప్రతి చోట కూడా, ప్రతి స్కూల్లో కూడా వెళ్ళి మేము కూటమి అభ్యర్థిగా బలపరిచిన గౌరవనీయులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటు వేయాలని మేమందరం కోరుతున్నాము. మేము వెళ్ళిన ప్రతి చోట కూడా చక్కగా స్పందిస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం ఎలా ఉందో, ఈ ప్రభుత్వం ఎలా ఉందో మేము చెప్పకముందే వాళ్ళు వివరించి చెప్తున్నారు. అనేకమైన డెవలప్మెంట్ చెందుతుందని చెప్తున్నారు. ఇలాంటి ఒక మంచి అందుబాటులో ఉండే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని మేమందరం ఓటు వేసుకుంటాము, అఖండ మెజార్టీతో గెలిపిస్తామని ప్రతి ఒక్కరు మాటిస్తున్నారు. ఎందుకంటే మీరు చూడొచ్చు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు 3 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, ఒకసారి విద్యాశాఖ మంత్రిగా చేశారు. ఆయన ఒక లాయర్గా, ఒక ఎడ్యుకేషన్గా ఉన్నారు. అలాంటి మనిషి గనక మేము ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అఖండ మెజార్టీతో గెలిపించాలని జనసేన నాయకులు పిలుపునిచ్చారు. స్టాల్ గర్ల్స్ హై స్కూల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో జనసేన నాయకులు మోనమైన శ్రీనివాస్ యాదవ్, గాద వెంకటేశ్వరరావు, టీడీపీ నేత మద్దిరాల మేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీచర్ల సమస్యల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అవగాహన ఉందని తెలిపారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గతం నుంచి కూడా ప్రజలకు ఎంతో సేవ చేస్తూ అందుబాటులో ఉన్న నాయకులు అని అన్నారు. ఈ నెల 27వ తేదీన జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటును ఆలపాటి రాజాకు వేసి గెలిపించాలని టీచర్స్ ను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, టీచర్స్ పాల్గొన్నారు. ఏదైతే గత ప్రభుత్వంలో అటువంటి అవమానాలు బాగా జరగకుండా మంచి వ్యక్తి శాసన మండలిలో ఉంటే వారి ద్వారా
కనీసం మన గౌరవాలను పెంపొందించుకోవడానికి మన గౌరవాలైనా కాపాడుకోవడానికి వ్యక్తి రావాలనే ఉద్దేశంతో రోజున అన్ని పార్టీలు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు యూనియన్ ఉంటాయి. యూనియన్ గురించి వేరే మాట్లాడగానే యూనియన్ పరంగా మనకి ఎటువంటి న్యాయం జరుగుతూ ఉంది, రాజకీయ పార్టీల పరంగా మనకి ఎటువంటి న్యాయం జరుగుతూ ఉంది. అంటే మాకు కూడా రాజకీయ పార్టీలు అంటే మా దగ్గరకు వచ్చేటువంటి సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి స్పీడ్గా మేము సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తాం. యూనియన్ పరంగా ఏ విధంగా పరిష్కారం అవుతుంది మీరు ఒకసారి తెలియజేసుకోవాలి. అందులో 30 సంవత్సరాలుగా రాజకీయంగా వ్యక్తి ఒకసారి టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా పనిచేసింది. సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, పెద్దల పట్ల ఏ విధంగా ఉండాలో తెలిసినటువంటి వ్యక్తి, మరీ ముఖ్యంగా శాసనసభలో అనుకున్నటువంటి వ్యక్తి, అధికారులతో కానివ్వండి ముఖ్యమంత్రులతో కానివ్వండి ఏ విధంగా మనం పనిచేసుకోవాలి. రైతు బాంధవుడు చంద్రబాబు అయితే రైతు ద్రోహి జగన్ అని రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులకు కూటమి ప్రభుత్వం ఏమీ చేయటం లేదంటూ మాజీ సీఎం జగన్ వేస్తున్న నాటకాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు 24 గంటల్లో రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్న ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రైతులు, కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్న శ్రీనివాసరెడ్డి అన్నదాతకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం పట్ల బాధ్యత తీసుకొని ఏ విధంగా కృషి చేస్తుందో రాష్ట్ర ప్రజానీకమంతా గమనిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు లేనిపోయినటువంటి ప్రచారాల్ని, అబద్ధాలని దుర్మార్గంగా ప్రచారం చేసి తిరిగి లబ్ధి పొందాలి అనేటువంటి ఆలోచన, వ్యవసాయం నిలిస్తేనే, రైతు గెలిస్తేనే ఈ సమాజం అభివృద్ధి ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి 8 మాసాల్లో తీసుకున్నటువంటి చర్యలు అందరికీ స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. 2019 నుండి 2024 వరకు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయం పట్ల, రైతుల పట్ల మీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఒక్కసారి మననం చేసుకోండి. ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా దివాళా తీయించేటువంటి కార్యక్రమాలు చేసుకున్నాం. వేమూరు మండలంలోని గ్రాడ్యుయేట్ ఓటర్లతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనంద్ బాబు మాట్లాడుతూ ఎలక్షన్ కోడ్ ఎత్తివేసిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తాం, అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన కోసం కట్టుబడి ఉన్నామన్నారు. ఈ నెల 27న జరుగుతున్న ఎన్నికల్లో ఆలపాటి రాజా వరుస సంఖ్య 1 ఎదురుగా 1వ ప్రాధాన్యత ఓటు వేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు ముస్తక్ అహ్మద్, వేమూరు నియోజకవర్గ పరిశీలకులు వంగా సాంబరెడ్డి పాల్గొన్నారు. మళ్ళా 27 వెళ్ళిపోయింది. ఈరోజు మళ్ళీ మొదలుపెట్టాం. కింద నుంచి ఇంటికి పేరుస్తా మళ్ళా పునర్నిర్మాణం మొదలుపెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. అది మీరు ముందే గుర్తించారు ప్రజలు. అయిపోయింది రాష్ట్ర పరిస్థితి. ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు పంపించకపోతే ఈ రాష్ట్రానికి గత్యంతరం లేదు, బతుకు లేదని గుర్తించారు. కాబట్టి బ్రహ్మాండమైన మెజార్టీకి ఒక నమ్మకం, విశ్వాసంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి మళ్ళా ఇలా బాధ్యత చెప్పారు. వాటన్నింటినీ పట్టాలు ఎక్కిస్తూ, గాడిన పెడుతూ, విధ్వంసకరమైన పరిపాలన నుంచి రాష్ట్రాన్ని మరి ముందుకు సాగిస్తూ అహోరాత్రులు శ్రమిస్తున్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అడ్వకేట్ అమెండ్మెంట్ బిల్లు 2025ను వ్యతిరేకిస్తూ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా కోర్టు ఎదుట గుంటూరు బార్ అసోసియేషన్ సభ్యులు ధర్నా నిర్వహించారు. దేశంలోని లాయర్ల హక్కులను కాలరాసే విధంగా ఈ అడ్వకేట్స్ అమెండ్మెంట్ బిల్లు ఉందని రాష్ట్ర అధ్యక్షులు శాంతకుమార్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం హిందీ చట్టాలను భారత ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తుందని దుయ్యబట్టారు. ఈ చట్టం ద్వారా లాయర్లు నిరసనలు చేసే అవకాశం లేకుండా పోతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. నిర్వీర్యం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం, న్యాయవాదులందరూ కూడా ప్రభుత్వం చెప్పు చేతల్లో ఉండాలనే ప్రయత్నంలో ఉంది. అలాగే ఈ రోజున డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ని ప్రభుత్వం చేతిలోకి తీసుకుంది.
ఈ న్యాయవాద సంఘాల ఉనికినే నిర్వీర్యం చేసే పరిస్థితి ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ రోజున మనకందరికి తెలుసు, న్యాయవాదులే ప్రజల హక్కుల కోసం పనిచేసే వ్యవస్థలుగా పనిచేస్తూ ఉన్నాయి. ప్రజలు ఎవరన్నా ఎవరైతే తాడిత ప్రజలు కానీ లేకపోతే వాళ్ళ హక్కులు కోల్పోయిన వాళ్ళు హక్కులు కల్పించడం కోసం చట్టపరంగా కోర్ట్స్లో యాజిటేట్ చేసే న్యాయవాదుల్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడం కోసం ఈ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొని వస్తూ ఉంది. ఈ రోజున మనకు తెలుసు, తెలుగు విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం హిందూ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. హిందూ కళాశాల నూతన సమావేశ మందిరంలో జరిగిన అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షులు డాక్టర్ కత్తి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాష ఎంతో తీయనిది, మధురమైనది అని కొనియాడారు. నేడు అందరూ ఆంగ్ల భాష వైపు చూస్తున్నారని అన్నారు. మాతృభాష అయిన తెలుగును అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జునరావు, దుర్గాప్రసాద్, డాక్టర్ మాకాల సత్యనారాయణ, డాక్టర్ బాలశౌరి, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ తెలుగు సాహిత్య అకాడమీ పుస్తకాలు మొత్తము వాటికి విధి విధానాలను అధికార భాషా కమిషన్ మాత్రమే నిర్ణయించగలదు. వారి సహాయంతో మేము అనేక పుస్తకాలు ముద్రించాము. అంతేకాకుండా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలాగా పుస్తక రచనలో ఆంగ్లంతో పాటు తెలుగును కూడా ముద్రించమని కోరి ఉన్నాం. ఆ తర్వాత ఇప్పుడు మీకు విద్యార్థులందరికీ దగ్గరగా ఈ కంప్యూటర్లో కూడా పుస్తకాలన్నీ కూడా అందుబాటులోకి తెచ్చామన్నమాట. ప్రతి పుస్తకం మీరు నెట్లో ఉదాహరణకి కన్యాశుల్కం అనేటువంటి నాటకాన్ని మీరు కొట్టి గురజాడ అప్పారావు పట్టగానే మొత్తం పేజీలన్నీ వస్తాయి. నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం దగా చేసిందని ఏఐవైఎఫ్ నాయకులు వలి, జంగాల చైతన్య మండిపడ్డారు. సిపిఐ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. మెగా డిఎస్సీ నిర్వహించి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అమరావతి ఫ్రీ జోన్ గా ప్రకటించి 26 జిల్లాల్లో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. బడ్జెట్ సమావేశాల్లో నిరుద్యోగులకు ఇచ్చిన నిరుద్యోగ భృతికి నిధులను కేటాయించాలని చెప్పారు. ఖచ్చితంగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వాన్ని. నిరుద్యోగులు కనుక మీరు మోసం చేస్తే ఖచ్చితంగా రాబోయే కాలంలో ఉద్యమ పోరాటాలు మరింత తీవ్రతరం చేస్తాము. ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఈ యొక్క నిరుద్యోగ యువతగా మేము గద్దె దించే వరకు పోరాటం చేస్తాము. ముఖ్యంగా అమరావతి రాజధానిని కూడా ఫ్రీ జోన్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. రాష్ట్రంలో 26 జిల్లాల యువత యువకులు ఇక్కడ ఉద్యోగాలు వచ్చే విధంగా ఫ్రీ జోన్ చేయాలని అడుగుతూ ఉన్నాము. అదేవిధంగా రాష్ట్రంలో విశాఖ ఉక్కుకి సొంత గనులు కేటాయించాలి. అదేవిధంగా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలి. దాదాపు అనేక సమస్యలు ఇలాంటివన్నీ ఉంటే మీరు నిన్న ఢిల్లీ వెళ్ళి ఆనందంగా మోడీ గారు చెయ్యి వేయగానే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ లేని సంతోషం పడతా ఉన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పర్యావరణ విభాగం ఆధ్వర్యంలో సామాజిక, ఆర్థిక, పర్యావరణ అభివృద్ధికి అవలంబించాల్సిన సుస్థిర విధానాలు అంశంపై 2 రోజుల యూజీసీ జాతీయ సదస్సు వర్సిటీ డెక్మన్ ఆడిటోరియంలో ప్రారంభమైంది. ఈ సదస్సుకి వర్సిటీ ఉపకులపతి ఆచార్య కంచర్ల గంగాధర్రావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ డాక్టర్ పి కృష్ణయ్య మాట్లాడుతూ మానవ జీవన విధానంలో పర్యావరణ పరిరక్షణ అంతర్భాగం కావాలని అన్నారు. కాలుష్య నివారణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని కోరారు. వర్సిటీ ఉపకులపతి ఆచార్య కంచర్ల గంగాధర్రావు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సామాజిక అభివృద్ధికి అనుసరించాల్సిన సుస్థిర సామాజిక అభివృద్ది వ్యూహాలను వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా సుస్థిర అభివృద్ధికి కావాల్సిన పలు నూతన పథకాలను ప్రవేశపెట్టారని వివరించారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ పర్యావరణ విభాగం డీన్ డాక్టర్ కె రాజేందర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మానవాళి ఎదుర్కొంటున్న కాలుష్య నివారణకు అనుసరిస్తున్న పద్ధతుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ప్రయోజకరంగా ఉన్నాయని అన్నారు. పరిశ్రమల్లో వ్యర్థాలను తొలగించేందుకు అనుగుణంగా సాంకేతికతను వినియోగించాలని సూచించారు. వర్సిటీ రెక్టర్ ఆచార్య రత్నశిలామణి మాట్లాడుతూ మానవ తప్పిదాల వల్లే పర్యావరణ కాలుష్యం రోజురోజుకి పెరుగుతుందని అన్నారు. వర్సిటీ రిజిస్టర్ ఆచార్య జి సింహాచలం మాట్లాడుతూ భవిష్యత్ తరాల అవసరాలను తీర్చే అవకాశాన్ని రాజీ పడకుండా ప్రస్తుత తరం అవసరాలను తీర్చే ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధిలో కొనసాగడం జరగాలన్నారు.
జాతీయ సదస్సు డైరెక్టర్ ఆచార్య పి బ్రహ్మాజీరావు సదస్సు ప్రాముఖ్యతను వివరించారు. అందులో భాగంగా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర మరియు 2 తెలుగు రాష్ట్రాల నుండి 40 మంది పర్యావరణ నిపుణులు, అధ్యాపకులు, పరిశోధకులు హాజరై తమ పరిశోధన పత్రాలను సమర్పించారని తెలిపారు. సైన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ఆచార్య కె వీరయ్య, పర్యావరణ విభాగం విభాగాధిపతి ఆచార్య ఏవివిఎస్ స్వామి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ విభాగ అధ్యాపకులు డాక్టర్ వి సుభాష్ని, డాక్టర్ కె శశిధర్, భారతీ దాసన్ యూనివర్సిటీ అధ్యాపకులు ప్రొఫెసర్ వెంకటాచలం, మహారాష్ట్ర పెర్గోసన్ కళాశాల అధ్యాపకులు తన్వి యోగేష్ భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు. Too early for practical implementation, but those ideas can be further developed and then ultimately they may become sustainable practices. So on this occasion, my only request to the organizers of the seminar is that kindly share the innovative suggestions that emanate out of this 2 days thinking process by the young brains and pass on to us, and we'll see how best we can make use of these ideas to convert them into projects and processes. Ultimately, their energies, their talent must be channelized for productive purposes. For the society, I wish the participant all the success. I wish the organizers to get maximum out of these 2 days time that they are. What is describes as SDGs, sustainable development goals, our state government or other state government or central government describes those things. They are intended for stable access to necessities of life or livelihood. So we normally talk about when you look at the economists, they always talk about the macroeconomics. So if you just listen to any TV news channel, which is a business channel, they always talk about the macroeconomic fundamentals. Macroeconomics is the globe, it is a broader perspective. But you need to understand the microfinance issues of the small families, which actually their day-to-day earnings will obviously meet their expense. Their day-to-day earnings would meet their ends on a day-to-day basis. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రెసిడెంట్ కొమ్మాలపాటి శ్రీనివాసరావు అధ్యక్షతన జీపీఆర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ గంటా పున్నారావు సౌజన్యంతో నల్లపాడు పాలిటెక్నిక్ కాలేజ్కి మంచినీటి ఫిల్టర్, కూలింగ్ రిఫ్రిజిరేటర్, బిగ్ వాటర్ ట్యాంక్ ను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గంటా పున్నారావు, విశిష్ట అతిథిగా ప్రముఖ న్యూరాలజీ డాక్టర్ గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పున్నారావు మాట్లాడుతూ సకల ప్రాణులకు గాలి ఎంత ముఖ్యమో నీరు కూడా జీవనాధారం అంతే ముఖ్యమని, ప్రతి ఒక్కరూ ఫిల్టర్ చేసిన నీరు ఉపయోగించుకోవాలని, గత 7 నెలలుగా ఈ సంవత్సరం కొమ్మాలపాటి శ్రీనివాసరావు అధ్యక్షతన పెద్ద పెద్ద ప్రాజెక్టులతో అనేక మంది సేవలతో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అత్యంత అద్భుత సమాజానికి సేవలు అందిస్తుందన్నారు. డాక్టర్ గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే పరిశుభ్రత కలిగిన ఆహారం టైం ప్రకారం తీసుకోవాలని, ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలు, అధ్యాపకులు బోధించినవి పఠిస్తూ కష్టపడి ఇష్టపడి చదివి క్రమశిక్షణతో మెలగాలని అన్నారు. ప్రెసిడెంట్ కేఎస్ఆర్ మాట్లాడుతూ విద్యార్థులు వివిధ రంగాల్లో నైపుణ్యంగా ప్రాజెక్టులు చేసి ఉన్నతంగా ఎదిగి చిన్నవి పెద్దవి ఫ్యాక్టరీలు నెలకొల్పి భావితరాల వారికి ఉపాధి కల్పించాలని అన్నారు. మానవతా సంస్థ ఫౌండర్ సెక్రటరీ ఏనుగుల రమణబాబు మాట్లాడుతూ మానవతా స్వచ్ఛంద సంస్థ విద్య, వైద్య రంగానికి ప్రాధాన్యత అందిస్తున్నామని అన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్లు, సభ్యులు సదాశివరావు, అనంతరామయ్య మాట్లాడుతూ అవయవదానం గొప్పదని అన్నారు. కార్యక్రమంలో లాయర్ శరత్, మెడికల్ లక్ష్మీనారాయణ, తూమాటి ఉమామహేశ్వరరావు, వై శివాజీ, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి కర్మక్రియ గంటా పున్నారావు దాదాపు 35 సంవత్సరాల క్రితం గార్డెన్స్లో ఒక హాస్టల్కి ఆయన ల్యాండ్ డొనేట్ చేశాడు. అలాగే గంటా పున్నారావు అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రపంచం రియల్ ఎస్టేట్ రంగంలో ఆయన అంటూ పెరిగినటువంటి వాడు లేరు. ఈరోజు కూడా వాళ్ళ బాబు అక్కడ హైదరాబాద్లో ఉండి రియల్ ఎస్టేట్ చేస్తాడు. మంచి మనిషి, స్నేహశీలి, సేవా బాంధవుడు, అలాంటి వ్యక్తి మనకి ఇక్కడ ఈ వాటర్ని ఇక్కడ రెఫ్రిజరేటర్ 100 లీటర్స్ 36,000 రూపాయలు విలువైనటువంటి దీన్ని ఇవ్వడం మనకి అందరికీ, మీ అందరికీ కూడా సంతోషదాయకం. అలాగే చిన్నప్పటి నుంచి 0 స్టేజ్ నుంచి ప్రతిదీ కష్టపడి మీకన్నా 0 స్టేజ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి గంటా శ్రీనివాసరావు డాక్టర్ న్యూరాలజిస్టు. నాకు దాదాపుగా 15-20 సంవత్సరాల నుంచి నాకు ఆయన
రోస్టర్లో ఉన్న తప్పులను సరిచేసి గ్రూప్ 2 ఎగ్జామ్ నిర్వహించాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రం అందించారు. రోస్టర్లో తప్పులు లేవని ఇప్పటివరకు ప్రభుత్వం ఎందుకు ప్రకటించడం లేదని నిరుద్యోగులు ప్రశ్నించారు. న్యాయస్థానంలో కేసు ఉంటే ప్రభుత్వం ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదని నిలదీశారు. గత ప్రభుత్వం తప్పులు చేసిందని తప్పించుకుంటున్నారే తప్ప సమస్యను పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి మీ పరిపాలనా నిర్ణయాలు మా జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. దయచేసి ఐఏఎస్ ఆఫీసర్స్ మీరు దాన్ని పరిశీలించండి. దయచేసి ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి వేలాది మంది జీవితాలు ప్రభావితం అవుతాయి. కాబట్టి ప్రతిదీ పరిశీలించి త్వరగా రోస్టర్ మిస్టేక్స్ సరిచేసి మాత్రమే ఎగ్జామ్స్ పెట్టాలని మేము కోరుకుంటున్నాం. ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. కానీ మీరు స్పందించకపోవటం, ఎటువంటి తప్పులు ఉన్నాయని ఇలా లేదు, ఆందోళన లేదు, మీరు ప్రశాంతం చదువుకోండి అని స్పందించకుండా హాల్ టికెట్లు ఇచ్చాం చదువుకోండి, తర్వాత కోర్టులో పోతే అది దాదాపు 4-5 ఇప్పుడే 4 సంవత్సరాలు మళ్ళీ 4 సంవత్సరాలు అవ్వచ్చు. తీరా మా పరిస్థితులు ఏంది, ఎటుపోవాలి, ప్రైవేట్ జాబ్లను చూసుకుంటాం. దయచేసి ఏ సంగతి స్పందించి మీరు దానికి సమాధానం తెలియజేసి త్వరగా రోస్టర్స్ మిస్టేక్ రేపు చేస్తే ఎల్లుండి పెట్టండి, రాస్తాం. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 24న కలెక్టరేట్ ఎదుట భవన నిర్మాణ కార్మికుల సంఘం ధర్నా చేపట్టనుంది. కొత్తపేట మల్లెలింగం భవన్లో ఏఐటీయూసీ నాయకులు సత్యనారాయణ, అరుణ్ కుమార్, హనుమంతరావు తదితరులు మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ బోర్డును ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదని నేతలు మండిపడ్డారు. గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులను పక్కదారి పట్టించిందని, దీనివల్ల భవన నిర్మాణ కార్మికులు అన్ని విధాలా నష్టపోయారని విమర్శించారు. ఈ 8 నెలల కాలంలో త్వరగా జరగకపోవడం వల్ల భవన నిర్మాణ కార్మికులు అనేక ఇక్కట్లు పడుతున్నారు. భవన నిర్మాణ కార్మికుని భార్య ప్రశ్నిస్తే 20,000 రూపాయలు, కుమార్తెలు 2 ప్రశ్నిస్తే 2 కార్మికులకు 20,000 40,000 రూపాయలు, సహజ మరణం అయితే 80,000 రూపాయలు, అదే యాక్సిడెంట్ల మరణం అయితే 5 లక్షల రూపాయలు ఇచ్చే బెనిఫిట్లు ఉన్నాయి. అదే మరి పిల్లల స్కాలర్షిప్లు కూడా చదువుల కోసం కొనసాగించే ఇది కూడా ఉంది. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం నిన్నకుంటాం అమానుషం. ఈ ప్రభుత్వం ఏ రూపాయి కూడా వాళ్ళ ఖజానా నుంచి ఇవ్వాల్సిన అవసరం లేదు. మొత్తం కూడా ఈ కార్మికులు పనిచేసే చోట్ల బిల్డర్స్ ఎవరైతే ఉంటారో ఆ బిల్డర్స్ వద్ద 1% సెస్ వసూలు చేస్తారు. ఆ సెస్లో నుంచి మాత్రమే ఈ ప్రభుత్వ ఈ కార్మికులకి లబ్ధి చేకూరుతూ ఉంటుంది. అధికారులు ముద్దు నిద్రపోతూ ఉన్నారు. దాన్ని మరొకసారి ఈ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 24వ తారీఖున అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులను సమీకరించి ధర్నా కార్యక్రమాలు చేయబోతా ఉన్నాము. ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఖచ్చితంగా భవన నిర్మాణ బోర్డు ఏదైతే ఉందో సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలి. లేని పక్షంలో ఈ యొక్క ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో బోర్డు పునరుద్ధరించేంత వరకు కూడా కార్మికుల్ని. కమిషనర్ పులి శ్రీనివాసులు తమ రోజువారీ పర్యటనలో భాగంగా సాయినగర్, అంకిరెడ్డిపాలెం, ఏటి అగ్రహారం, శ్రీరామ్ నగర్ తదితర ప్రాంతాల్లో అభివృద్ది, పారిశుద్ధ్య పనులను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజారోగ్య కార్మికుల రేషనలైజేషన్ పూర్తయినందున వార్డు సచివాలయాల వారీగా పారిశుద్ధ్య పనులను డ్రైవ్ మోడ్లో చేపట్టాలన్నారు. చెత్త సేకరణకు డ్రైన్ల శుభ్రంపై ఫిర్యాదులు రావడానికి వీలు లేదని, అందుకు తగిన విధంగా ఉదయం ఇంటింటి చెత్త సేకరణ, మధ్యాహ్నం గ్యాంగ్ వర్క్ ద్వారా పారిశుద్ధ్య పనులను చేపట్టాలని తెలిపారు. గుంటూరు నారాయణ విద్యాసంస్థలు మాస్టర్ ఆపరేటర్ గ్రాండ్ ఫినాలే విజ్ఞాన మందిరం వద్ద ఘనంగా నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన మాస్టర్ అరేటర్ గ్రాండ్ ఫినాలేలో ముఖ్య అతిథులుగా డైరెక్టర్ పుంగనూరి రమాదేవి, వెస్ట్ డీఎస్పీ అరవింద్, జనరల్ మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మాస్టర్ అరేటర్ ప్రోగ్రాం నిర్వహించడం వల్ల విద్యార్థులు మంచి వక్తలుగా, నైపుణ్యత కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దబడతారని వెల్లడించారు. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న నారాయణ విద్యా సంస్థలను డీఎస్పీ అరవింద్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంజీఎంలు జానకి రామిరెడ్డి, విజయబాబు, శివనాగరాజు, లక్ష్మణ్ రెడ్డి, వేదవతి, వాణి, సింహాద్రి విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. సో నారాయణ అంత బ్రాండ్ క్రియేట్ చేసిన కాలేజ్, అంత బ్రాండ్ క్రియేట్ చేసిన ఇన్స్టిట్యూషన్ అనమాట. సో తర్వాత స్కూలింగ్లో అంటే స్కూలింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పీరియడ్ ఆఫ్ ద చైల్డ్. అక్కడే వాళ్ళు అకాడమిక్స్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకోవడం కానీ ఇతర ఎక్స్ట్రా కరిక్యులర్ కోకరికులర్ యాక్టివిటీస్లో వాళ్ళు ఎక్సెల్ అవ్వడం కానీ జరుగుతుంది. సో నారాయణ లాంటి ఒక మంచి ఇన్స్టిట్యూషన్ స్కూలింగ్ మీద, పిల్లల మీద పెట్టే ఫోకస్ ఆబ్వియస్లీ ఒక మంచి గుడ్ సిటిజన్స్ ఇస్తుంది. దాంట్లో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఇలాంటి ఒక మంచి ప్రోగ్రామ్స్, మంచి
కాంటెస్ట్ క్రియేట్ చేయడం. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నియమించిన మైక్రో అబ్జర్వర్లకు నిర్వహణ శిక్షణ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల జనరల్ అడ్వైజర్ వి కరుణ, రిటర్నింగ్ అధికారి ఎస్ నాగలక్ష్మి, జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియను సమర్థవంతంగా పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు, ఓటర్లలో మరింత కాన్ఫిడెన్స్ ను పెంచేందుకే ఎన్నికల సంఘం ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ అబ్జర్వర్ తరపున మైక్రో అబ్జర్వర్లను నియమించడం జరిగిందన్నారు. మైక్రో అబ్జర్వర్లకు పోలింగ్ అధికారులు పోలింగ్ డే ముందు రోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి పోలింగ్ మెటీరియల్ ను తీసుకోవడం, పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రంలో ఏర్పాట్లు, పోలింగ్ నిర్వహణ, తిరిగి పోలింగ్ మెటీరియల్ రిసెప్షన్ కేంద్రాల్లో అప్పగించే వరకు అన్ని ప్రక్రియలో పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. నగరపాలక సంస్థలో పనిచేసే కార్మికులు మరియు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రతి నెల ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తామని, కార్మికులు, ఉద్యోగులు తమ సమస్యలపై నేరుగా తమకు అర్జీలు, ఫిర్యాదులు అందించవచ్చని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కార్మికులు తమకు అందే జీతాలు, ఇతర అలవెన్స్ల సమస్యలపై గ్రీవెన్స్ లో నేరుగా తమ దృష్టికి తేవాలన్నారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు సుమారు 46.60 లక్షల విలువైన 234 సెల్ ఫోన్లను గుంటూరు పోలీసులు రికవరీ చేశారు. ప్రస్తుత కాలంలో సమాచార చేరవేతకు, వినోదానికి, విజ్ఞాన సముపార్జన కొరకు మొబైల్ ఫోన్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. చాలా సందర్భాల్లో ప్రజలు తమ సెల్ ఫోన్లను పోగొట్టుకోవడం లేదా దొంగలించబడడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో పోలీసు వారిని ఆశ్రయిస్తున్నారు. ఎవరైనా ప్రజలు తమ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నా లేదా దొంగలించిన ఎడ్ల వెంటనే హెల్ప్ లైన్ నెంబర్ 8688315574 కి లేదా సిఈఐఆర్ వెబ్సైట్ నందు ఫిర్యాదు చేయాలని సూచించారు. సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందచేయడంలో కృషి చేసిన ఐటీ కోర్ సీఐ నిషార్ బాషా, హెడ్ కానిస్టేబుల్ కిషోర్, కానిస్టేబుల్ శ్రీధర్, కానిస్టేబుల్ ఇమాం, కానిస్టేబుల్ కరీముల్లాల్ను అదనపు ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు పీసీఆర్ సీఐ నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ లైన్ల మరమ్మతుల నిమిత్తం రేపు ఉదయం 8:30 నుండి 1 గంట వరకు అరండల్పేట 8వ లైన్ నుండి 13వ లైన్ వరకు, అదేవిధంగా ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు లక్ష్మీపురం, ఎన్టీఆర్ స్టేడియం తదితర ఏరియాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ అధికారులు తెలిపారు. కావున వినియోగదారులు సహకరించాలని కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజుపాలెం మండలం కేజీబీవీ స్కూల్ మరియు జడ్పీ హైస్కూల్లో అనుపాలెం హైస్కూల్ టీచర్లతో సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, పరిశీలకులు సుబ్బారెడ్డి, తాతా జయప్రకాష్ నారాయణ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం కోసం ఉపాధ్యాయులు పూర్తి మద్దతు ఇవ్వాలని అన్నారు. రానున్న రోజుల్లో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్దితో పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో ఎంఎస్సీ ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో శ్రీ చైతన్య కళాశాల వారిచే క్యాంపస్ రిక్రూట్మెంట్ జరిగినట్లు కళాశాల పీజీ ఫిజిక్స్ విభాగాధిపతి శరత్ కుమార్ తెలిపారు. ఎంఎస్సీ ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ విద్యార్థులు ఈ ఎంపికలో భాగంగా మొదట రాత పరీక్షకు మరియు రెండవదిగా డెమో క్లాస్ కు హాజరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో పీజీ కెమిస్ట్ విభాగాధిపతి అనుష మరియు అధ్యాపకురాళ్లు శిరీష, శివరంజని, పూజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీజీ కళాశాల డైరెక్టర్ డాక్టర్ జె ఉమామహేశ్వరరావు విద్యార్థులకు శుభాభినందనలు తెలిపారు. విభాగాల ఆధ్వర్యంలో శ్రీ చైతన్య కళాశాల వారితో క్యాంపస్ ఇంటర్వ్యూస్ నిర్వహించడం జరిగింది. ఈ ఇంటర్వ్యూస్కి ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ విద్యార్థులు చాలా చక్కగా పాల్గొని వాళ్ళు డెమో ఇవ్వటం కానీ, వాళ్ళు పెట్టినటువంటి రిటర్న్ ఎగ్జామ్కి వీళ్ళు చక్కగా రాయటం కానీ జరిగింది. ఈ ప్రక్రియ అంతా కూడా 2 విడతలుగా జరిగింది. మొదటిది రిటర్న్ ఎగ్జామ్, రెండోది వచ్చేసరికి డెమో చెప్పటం. సో ఈ విధంగా విద్యార్థులందరూ కూడా మా కళాశాల నుంచి పాల్గొన్నారు. ఒక వారం రోజుల్లో శ్రీ చైతన్య వాళ్ళు ఫలితాలను ప్రకటిస్తారు. సో ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి మాకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆప్కో, కోఆప్టెక్స్ మధ్య ఎంఓయూ, చేనేత వస్త్రాలు విరివిగా విక్రయించేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి సవిత వెల్లడి.
ఆలపాటి గెలుపును కాంక్షిస్తూ విస్తృత ప్రచారాలు, గ్రాడ్యుయేట్స్ తో సమావేశాలు, ఆలపాటికి అండగా నిలవాలని ప్రజాప్రతినిధుల విన్నపాలు. అన్నదాతలకు అండగా కూటమి ప్రభుత్వం, వైసీపీ రైతుల ద్రోహి, మండిపడ్డ వ్యవసాయ కమిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అడ్వకేట్ అమెండ్మెంట్ బిల్లును వ్యతిరేకించిన న్యాయవాదులు, జిల్లా కోర్టు ఎదుట ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ధర్నా. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.